and downtrodden sections. గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. యా వెంకటేశం గారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సిడబ్ల్యూపిఆర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ తర్వాత గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా మీ ఎఫర్ట్స్ కి ఇవాళ రిజల్ట్ వచ్చినట్టే అనుకోవాలి. ఓకే, నమస్తే మేడం. ఆ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. మేము ఏదైతే చెప్పామో పోయిన నెల 9వ తారీఖు జూలై 26 నాడు మేము ఏదైతే పేపర్ కు రిలీజ్ చేశామో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున, అదే నిజమైంది మేడం, అదే నిజమైంది. కాళేశ్వరం కూలేశ్వరం కాదు. కాళేశ్వరం ఇప్పటికైనా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఎవరైనా ఏ పార్టీ ఎవరైనా సరే, నేను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున గట్టిగా నేను చెప్తున్నా, అది కూలేశ్వరం కాదని ఖచ్చితంగా తేల్చింది. ఇది అసలు మీ మొదటి నుంచి మేము చెప్తున్నాం, అన్నారం సుందిళ్ళ గురించి 200% మీకు గ్యారంటీ ఇస్తాం సార్. మేము ఉండి మేము అక్కడ మీరు నిర్వహిస్తాము, ప్రాబ్లం లేదు. ఈ ఎల్లున పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి. ఎందుకంటే కిందికి ఈ రోజును దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు దాదాపు 600 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళిపోయాయి మేడం. తర్వాత ఆంధ్ర సోదరులు దాదాపు 89 టీఎంసీలు యూజ్ చేసుకున్నారు మేడం. 90% మన వాటరే అక్కడికి పోయింది, మన మేడిగడ్డ నీళ్లే అక్కడికి పోయినాయి, మన ప్రాణహిత నీళ్లే అక్కడికి పోయినాయి. మనము చేసుకోవచ్చు. నేను అందుకని చెప్తున్నాను, ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేను ఒక ఇంజనీర్ గా చెప్తున్నాను, అన్నారం సుందిళ్ళ షట్టర్స్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్క చుక్క వచ్చినా కూడా నీళ్లు ఉంచాలి. ఆ ఎండిడిఎల్ మేము ఏదైతే చెప్పామో ఆ ఎండిడిఎల్ నీళ్లు ఉంచాలి. ఒక్క చుక్క వచ్చిన, ఈవెన్ ఒకవేళ ఇన్ కేస్ మనకు ఇక్కడ కడెం నుంచి నీళ్ళు వచ్చి మనం ఎల్లంపల్లి కనుక మనం సర్ప్లస్ అయితే కూడా మనం ఆల్రెడీగా ఆ సుందిళ్ళ గేట్లు మూసి ఉంచి అది మనకు ఒక టెస్టింగ్ లెక్క మనకు వస్తుంది మేడం. మేము మొదటి నుంచి మేము చెప్పుకునేది. ఎందుకంటే అవి మనకు ఈ రిస్క్ తీసుకుని నిజంగా మేము మొదటి నుంచి చెప్పాము, ఇక్కడ అన్ని గ్రౌటింగ్ చేశారు. మీరు చూడండి, బహుశా ఎన్ని టెస్టులు చేశారంటే నాన్ డిస్ట్రక్షన్ టెస్ట్ కింద, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ కింద ఒక్కొక్క పియర్ దగ్గర దాదాపు మేడిగడ్డ దగ్గర 84,800 శాంపుల్స్ తీసుకున్నారు. అదేవిధంగా అన్నారంలో 60,973 శాంపుల్స్ తీసుకున్నారు. సుందిళ్ళ దగ్గర 69,356 శాంపుల్ తీసుకున్నారు. అదేవిధంగా రీబౌండ్ హామర్ టెస్ట్ అని అది కూడా చేశారు మేడం. అంటే ఏంటంటే కాంక్రీట్ ఒకటి ఎక్స్టర్నల్ గా, ఒకటి ఇంటర్నల్ గా ఏమైనా వైర్స్ ఉన్నాయా, ఏమైనా లూజు పొరలు ఉన్నాయా, ఇవన్నీ తెలిసింది. క్లియర్ గా చెప్పారు మేడం. 225 పిల్లర్లలో ఇంక్లూడింగ్ మేడిగడ్డ అన్ని బ్లాకులు ఎక్సెప్ట్ 7th బ్లాక్ లో 6 పిల్లర్లు తప్ప. అది కూడా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు, మాకు డౌట్ ఉంది. ఎందుకంటే స్టేట్ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కరెక్ట్ అని వచ్చింది ఇక్కడనో. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే కోర్టు పరిధి మా శరత్ భయ చెప్పాలి. ఎందుకంటే హైయెస్ట్ కోర్టు మనం ఒప్పుకోవాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఓకే ఉందామని అనుకుందాం. అయినా ఈవెన్ నేను చెప్తున్నాను కదా, మేడిగడ్డలో కూడా దాదాపు ఒక 3-4 బ్లాకులు షట్టర్స్ మూసి కూడా నీళ్లు మనం వాటర్ లెవెల్ రేజ్ చేసి కన్నెపల్లి దగ్గర పంపులు రన్ చేయొచ్చు మేడం. అయితే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్తుంది. కాబట్టి గవర్నమెంట్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవచ్చు అంటారు ఇమ్మీడియట్ గా మేడం. ఇంకా బేజాలు పోకుండా, ఇంకా లేట్ చేయకుండా, ఇప్పటికే లేట్ అయింది మేడం. 6 సీజన్లు పోయినాయి మేడం. అసలు నన్ను అడిగితే ఆ ఒక్క 2023 ఆ రబీ సీజన్ తప్ప అసలు 24 లో ఇప్పుడు సేమ్ అదేగా మేడం. ఇప్పుడు అన్నారం సుందిళ్ళలో ఏ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ ఉంది కదా. ఏం మనం రిపేర్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు కదా. ఈవెన్ సేఫ్ అని కూడా రిపోర్ట్ వచ్చింది. సో ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. అన్నారం సుందిళ్ళ సేఫ్ అని ఇచ్చింది కదా రిపోర్ట్. కాబట్టి ఇప్పటికైనా కనీసం మనం అక్కడ 2 టీఎంసీలు మినిమం చేసుకుంటే ఇప్పుడు, ఎందుకంటే మేడం మనకు ఇప్పుడు మిడ్ మానేర్ లో ఇంకా మనకు క్వశ్చన్ ఉంది. ఆడ 28 టీఎంసీలకు 20 టీఎంసీలు ఉంది మేడం. సింగూరులో ఎంత దారుణం అంటే 5 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి 30 టీఎంసీలకి. అదేవిధంగా నిజాం సాగర్ లో ఈ రోజుకు 13 టీఎంసీలు ఉన్నాయి 18 టీఎంసీలకి. ఎస్ఆర్ఎస్పీ లో 44 ఉన్నాయి. ఎల్ఎండిలో మేడం, ఎల్ఎండి ఇది గౌరవ మంత్రి గారికి కాన్స్టిట్యూన్సీ ఇచ్చేటటువంటి సోర్స్ మేడం. ఆడ ఓన్లీ 11 టీఎంసీ మేడం. మన
మనం తక్షణమే ఈ నీటిని ఎల్ఎండికి మనం చేసుకోవచ్చు. ఈ ఎల్లంపల్లి ద్వారా మన అవసరమైతే బిడ్మానర్కు ఇంతకు ముందే గతంలో పివి నరసింహారావు ప్రాజెక్ట్ అప్పుడు శాంక్షన్ చేసినప్పుడు ఒక ఉన్నది ఛానల్, ఇమీడియట్ గా ఎల్ఎండి నింపి ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 ఏదైతే ఉందో 342 కిలో హుజూర్ నగర్ దాకా మంత్రి గారి కాన్సు దాకా కనీసం తెనాలమ్మటి నీళ్లు కనుక రన్ చేస్తే చెరువులు మేడం ఇదివరకాల ఎప్పుడైనా మనం గత ఈ 3 సంవత్సరాలు అడగలే, ఎప్పుడు మనకు పరిస్థితి రాలే, ప్రకృతి కరుణించింది, వర్షాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి మేము అడుగుతున్నాం మేడం, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. హైదరాబాద్ కు డ్రింకింగ్ ప్రాబ్లం. అంటే మీరు ఒక ఇంజనీర్ గా ఉన్నారు కదా, ఇక్కడ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని ఈవెన్ కాలర్స్ కూడా అంటున్నారు. అంటే రాజకీయాలు పక్కన పెట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం స్టెప్ తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది కదా? ఉంది మేడం. మీరు బీజేపీ నుంచి మన గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారు మన యొక్క కాన్ఫరెన్స్ లో, మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చేయాల రైతుల కోసం చెప్పారు. ఈవెన్ అధ్యక్షుల వారు కూడా సీఎం గారికి రిక్వెస్ట్ చేశాడు కదా మేడం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తున్నది కదా మేడం, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అన్నాయి కదా మేడం. అవన్నీ ఎందుకు? మొన్నటి దాకా ఎన్డీఎస్ఏ వంక చెప్పారు, ఇప్పుడు ఎన్డీఎస్ఏ క్లియర్ గా ఇచ్చింది కదా, కోర్టుకే సమర్పించింది కదా, రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంకా తాత్సారం ఎందుకు మేడం? దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్ గా ఎల్లంపల్లి నుంచి ఏ మాత్రం వాటర్ వచ్చినా కూడా ఇమీడియట్ గా లిఫ్ట్ చేసుకొని కనీసం ఎల్ఎండికి పోయేటట్టు ఏర్పాటు చేసుకోవాలి మేడం. ఎల్ఎండి చేస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 వరకు క్లియర్ గా నీళ్ళు వస్తే దాదాపు తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తారు. గౌరవ మంత్రి గారికి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి కూడా పేరు వస్తుంది మేడం. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఈ ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా కూడా ఈ పేరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే వస్తుంది తప్ప మంచి అయినా చెడు అయినా ఈ ప్రభుత్వానికే వస్తుంది మేడం. అది గ్రహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చరణ్ కౌశిక్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే కుదరదు. తిరుపతి రెడ్డి సార్ గారి ఇంటి సోము, నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ని, ఇక్కడ నేను అవినీతి చేయలేదు, ఎవరికి